మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగునుగాక. ఈ 2025 సంవత్సరం అంతా కూడా ఆయన కాపాడి మనకు ప్రభు ఈ 2026 సంవత్సరపు దినాన్ని మనకిచ్చిన విధమునుకై మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగునుగాక. మరి ఈ 2026 సంవత్సరం జనవరి నెల మొదటి తారీఖు దినాన్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను గత దినాలన్నిటికంటే ఈ సంవత్సరపు దినాలంతటిలోనూ మెండుగా కలగచేసి మీ ప్రతి అవసరత తీర్చి మిమ్మలను తనకు సాక్షులుగా చేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము గత సంవత్సరాలలో నుండి అనగా గత నెలలలో నుండి మనము ఈ మాటలు చదువుకుంటూ వచ్చినాము. ఆదికాండము 5వ అధ్యాయంలోనికి ఈ జనవరి మొదటి తారీఖు దినాన్న ధ్యానంలోనికి వెళ్దామండి. 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందామండి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతు కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అప్పుడు అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఈ లేఖనాల ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక. ఇక్కడ ఆదాము వంశావళి గ్రంథం ఇదే. ఆదాము వంశావళి గ్రంథం అనగా బహుశా ఈ 5వ అధ్యాయము ఒక గ్రంథముగా రాయబడి ఉండవచ్చు. ఒక భాగంగా దీన్ని ఈ సంపుటలోనికి ప్రభు తీసుకొచ్చాడని మనకు అర్థమవుతుంది. అయితే ఇందులో ఆదాము వయసు చెప్పబడింది. ఆదాము గర్భఫలం లేక గర్భదినాలు చెప్పబడి ఉంది. ఇలాగ ఆలోచన చేస్తున్నాము. కాబట్టి ఇంచుమించుగా ఆదాము కొన్ని ఏండ్లకు కయీను కన్నాడని, ఎబేలును కన్నాడని, చేతును కన్నాడని మనం ఇక్కడ చూస్తున్నామండి. ఆదాము 130 ఏండ్లు బ్రతికిన పోలికలు తన స్వరూపంలో సేతును అన్నాడు. అంటే మరి మధ్యన సంతానం ఉంది. అయితే ముఖ్యమైనటువంటి 3 వ్యక్తులను ఆదాము గర్భములోంచి వచ్చిన వారిని మనకు పరిశుద్ధాత్ముడు దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ కుమారులను కుమార్తెలను అన్ని టోటల్గా చెప్పేశాడు. కాబట్టి 3 వ్యక్తులు మనకు అవసరం. మొదటిగా కయీను అవసరం. కయీను ఏంటి పోలిక అంటే పాపానికి సహనం. అసలు ఆదాము పాపమే, కానీ కయీనులో పాపం తీవ్రత ఉంది. ఆదాము తగ్గించబడ్డాడు. పాపానికి మూలపురుషుడుగా ఉన్నప్పటికీ, తనలో నుండి పాపం ప్రజలకు వస్తున్నప్పటికీ ఆ తనలోనున్నటువంటి షేతు కూడా పవిత్రంగా వచ్చాడు కదా. ఆలోచన చేయండి. కొందరు పవిత్రులుగా ఉండటానికి, ఇలాగా కొందరు పాపులుగా ఉండటానికి ఒకే గర్భం, ఆదాము గర్భములో నుండి వీళ్ళందరూ వచ్చారు. అయితే ఎవరు ఏ తీవ్రతలో ఉన్నారన్నది అవసరం. కాబట్టి పరిశుద్ధతలో హెబేలు బ్రతికాడు, అపవిత్రతలో కయీను బ్రతికాడు, ప్రార్థన జీవితంలో మరి షేతు బ్రతికాడని అర్థమవుతుంది. మనం ఈ విషయాలు గమనించాలి.
నీవు ఎబేలు వలె హతసాక్షి వరకు యేసుక్రీస్తుకి సాక్షిగా ఉండాలి. కయీనులా ఉండకూడదు. సేతు వలె ఆరాధనతో ప్రార్థనతో మనం బ్రతకాలని చెప్పడానికి ఇందులో ఉన్న విషయాలు నేను తీసుకుంటున్నాను. చాలా విషయాలు ఉంటుండగా ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుని నీవు హెబేలు వలె పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. సేతు వలె ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం కలిగి ఉండాలని మీకు సేవకుడుగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు సావధానముగా ఈ సంగతులను చదివి చాలా సంగతులు నేర్చుకోండి. ప్రభువైన దేవుడు తిరిగి మరలా రాబోతున్నాడు. సిద్ధపడండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే రక్షణ దినం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరోసారి తెలియచేస్తూ ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు నైనా. గడిచిన సంవత్సరపు దినాలంతటిలో నుండి మమ్మలను కాపాడి మీరు మాకిచ్చిన ఈ కాలాన్ని బట్టి మీకు స్తోత్రాలు నైనా. 2026 సంవత్సరపు మొదటి దినమును బట్టి నిన్ను నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. ఆయన మాతో ఈ వాక్యం వింటున్న ప్రియులు వారు హృదయపూర్వకంగా నీకు స్తుతులు సమర్పిస్తూ ఉన్నారు. వారిని మీరు దీవించండి, వారిని మీ నామములో బలపరచండి. ఈరోజు మేము నడవలసిన రీతి సంవత్సరమంతకు మాకు తెలియచేయండి. మేము ఎలా బ్రతకాలో మాకు బోధపరచండి. మేము ఎలా జీవించాలో మాకు తెలియచేయండి. అయినా మీకు అసాధ్యమైనదేదీ లేదు నా తండ్రి. సమస్తమును నీకు సాధ్యము కాబట్టి మీ కృపా భాగ్యంతోనే నడిపించి ఆదరించమని, మీరే కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభుయేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.